ఇలాంటి ఆచార్యులు ఆ, ఇంత కృషితో ఒక వీడియో తయారు చేసి ఇలాంటి మాటలు మీరు మాట్లాడుతుంటుంటే ఉబ్బి తబ్బిబ్బైపోయి ఉన్నాను. ఆ, చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సామాన్యులు కాదు. ఆ, ఇలాంటి వారందరూ వారి యొక్క సమయాన్ని నాకు ఇచ్చిస్తున్నారంటే అది నిజంగా నా భాగ్యంగానే భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఆ, సురేంద్రనాథ్ గారు అడిగినప్పుడు ఏదో ఒక గంటలో కాసిన మాటలు సైకాట్రీ గురించి చెప్పేసేసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోవడం అనేది అది సమంజసం కాదనిపించింది. ఎలాగా మీకు ప్రతి నెల కూడా ఒక రోజు మెడికల్ అండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కి టైం ఇస్తారు కాబట్టి ఒకవేళ కావాలంటే దీన్ని పొడిగించుకుందాం. ఎందుకంటే మీకు ఏదో మధ్యలో ఏదో పట్టుకొచ్చి స్కిజోఫ్రేనియా లక్షణాలు ఎలా ఉంటాయండి, లేకపోతే మేనియా లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పేస్తే అదేదో విచిత్రంగా ఉంటుంది. అందుకని బేసిక్స్ నుంచి అలా వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఆ, మానసిక ఆరోగ్యం గురించి అనేటటువంటి సిరీస్ లో మొట్టమొదటగా మనసు దాని యొక్క స్థితిగతులు అనేటటువంటి దాంతో మొదలు పెడదాం అన్న ఉద్దేశంతో ఆ, ఇలా మొదలు పెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు ఈ రోజు చెప్పుకునేటటువంటి ఈ ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా పెద్దలను గౌరవించుకోవాలి. గౌరవించుకోవడానికి ప్రత్యక్షంగా చేయలేం కాబట్టి పరోక్షంగానే ఈ కార్యక్రమానికి ఆ అధ్యక్షత వహిస్తున్నటువంటి సురేంద్రనాథ్ గారికి ఒక పుష్పగుచ్చం, అలాగే హాజరైనటువంటి పెద్దలు మీ అందరికీ కూడా తలో పుష్పగుచ్చాన్ని సమర్పించుకుంటున్నాను. మరి నేను సైకాట్రిస్ట్ కాబట్టి సైకాట్రిస్ట్గా మీకు సైకాట్రీకి మిగిలిన డిసిప్లిన్స్ కి ఉండేటటువంటి తేడా గురించి కాస్త చెప్పుకుని ఇంకా ముందడుగు వేస్తాను. మిగిలిన సబ్జెక్ట్స్, మెడికల్ సబ్జెక్ట్స్ అన్నీ ఒక ఎత్తు, సైకాట్రీ ఒకటి ఒక ఎత్తు. ఎందుకంటే మిగిలిన అవయవాలు ఉన్నాయంటే ఏమయ్యా నీకు ఆఫ్థాల్మాలజిస్ట్ సంబంధించినంత వరకు అవయవం ఏది అంటే కన్ను అంటారు. కన్ను ఎక్కడ ఉందో చూపించు అంటే ఇలా తక్కువ చూపిస్తారు. ఈఎన్టీ వాళ్ళు మీరు చూపించండి అంటే ఇదిగో ఇదిగో అని చూపిస్తారు. అదే ఒక కార్డియాలజిస్ట్ ని మీ హార్ట్ ఎక్కడుందో చూపించండి అంటే డైరెక్ట్ గా నేను చూపించలేను కానీ అది ఎలా కొట్టుకుంటుందో స్టెథోస్కోప్ తో చూపిస్తాను, అలాగే దాన్ని ఏదైనా ఏవో ఎక్స్రే ఏదో తీసి అది చూపిస్తాను అని అంటారు. కానీ మరి సైకాట్రిస్ట్ ని మనసు ఎక్కడుందో చూపించు అని అంటే అది అబ్స్ట్రాక్ట్ ఆర్గాను, మనకి కంటికి కనిపించినటువంటి అది అవయవం. అది మనం గులాబ్ జాము చూపించు అంటే గులాబ్ జామ్ చూపించగలుగుతాం. గులాబ్ జాములో ఉండేటటువంటి తీపిని చూపించు అంటే అది దాంట్లో ఆ, మిళితం అయిపోయి ఉంటుంది అబ్స్ట్రాక్ట్ సెన్స్ లో. అలాగే మిగిలిన పేషెంట్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. సైకాట్రీలో కోఆపరేషన్ సగానికి సగం మందికి ఉండదు. ఒకరికి ఎవరికైనా గుండె నొప్పి వస్తుంటుంటే బాబాయ్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని కంగారు పెడతాడు. అదే ఒక అతను కొంచెం తేడాగా ప్రవర్తిస్తుంటుంటే నడు సైకాట్రిస్ట్ దగ్గరికంటే ఏం తేడా లేదు నీకు చూపించుకో కావాలంటే అని చెప్పేసి కోఆపరేషను సరిగ్గా ఉండదు. అలాగే మిగిలిన ఏ అవయవానికి ఏ తేడా వచ్చినా కానీ కన్నుకు తేడా వచ్చింది, కాలుకు తేడా వచ్చింది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇగో ఇది కొంచెం జాగ్రత్త పడాలి అనేటటువంటిది అవగాహన చేసుకుని ప్లానింగ్ చేసేటటువంటిది, కంట్రోల్ చేసేటటువంటిది లీడర్ లాంటి అవయవం అది మైండ్. అది ఆ మైండ్కే తేడా వచ్చింది అనుకోండి, మరి ఇంకెవరు చెప్తారు, ఇంకెవరు తీసుకెళ్తారు, ఇంకెవరు ఆర్గనైజ్ చేస్తారు? ఈ విధంగా ఆ సైకాట్రీలో మైండ్ కి ఆ విధమైనటువంటి ఇది ఉంటుంది. అలాగే మిగిలిన కేసులు, మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ యొక్క ఆ అవయవాల యొక్క స్థితికి ఎగ్జామినేషన్ ఉన్నది డైరెక్ట్ గా ఉంటుంటుంది. ఏదో ఫలానా ఫలానా టెస్టులు ఉన్నాయి, ఆ టెస్టులు చేసినట్టయితే ఫలానాది బయటపడుతుంది. మరి
మనసు అనేది ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా ఉంటుందో ఏం తెలియదు. అలాంటిది మరి దాన్ని ఎలా పరీక్ష చేస్తాం? మైక్రోస్కోప్ కింద పెట్టి పరీక్ష చేస్తామా? ఏం చేస్తాం? ప్రతిదీ కూడా ఇండైరెక్ట్ గానే మనం పరీక్ష చేయాల్సి వస్తుంది. అంటే ఏమిటి? అతని యొక్క ప్రవర్తన బట్టి, మాట్లాడే విధానాన్ని బట్టి, ఆలోచించే విధానాన్ని బట్టి మనం ఊహించుకుని బహుశా ఇలా జరుగుతుందేమో అని అనే విధంగా మనం ఇండైరెక్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే ఇన్వెస్టిగేషన్స్ అనేటటువంటిది ఆర్ ఏ ఫ్యూ అనండి, వెరీ ఫ్యూ అనండి, లేకపోతే ఫ్యూ ఏ అనండి. ఎందుకంటే మిగిలిన చోట్లలాగా ఉండేటువంటి ఇన్వెస్టిగేషన్స్ లో దేంట్లోనూ బయటపడేది కాదు ఇది. అలాగే మేనేజ్మెంట్ కూడా డిఫికల్టే. ఎందుకంటే పేషెంట్ కోఆపరేషన్ సరిగ్గా ఉండదు, కనిపించిన మనసుకు వైద్యం చేయాలి. అందుకని వైద్యం చేయడం కూడా కష్టంగానే ఉంటుంది. పైగా ఇంకోటి ఏమిటంటే సో సొసైటీలో కూడా స్టిగ్మా ఎక్కువ, నామోషి ఎక్కువ. ఎవరైనాను గుండె జబ్బున్న మనిషి ఉన్నాడు అనుకోండి, ఎంత గొప్పగానో బడాయిగా చెప్పుకుంటాడు. నాకు గుండెల్లో కొంచెం తేడా వచ్చింది, అలానా హాస్పిటల్కి వెళ్ళాను, స్టెంట్ వేయించుకున్నాను, ₹1,00,000 ఖర్చు అయింది అని ఎంతో ఆనందంగా చెప్పుకుంటాడు 10 మందికి. అదే నాకు కొంచెం మైండ్ చెదిరింది, అందుకని నన్ను మానస హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ 10 రోజులు పెట్టారు అని ఎవరు కూడా గర్వంగా చెప్పుకోరు. బహుశా ఇక్కడ తిరుగుతుంటున్నప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు కనపడితే తెలియనట్టుగా మొహం చాటేస్తారు. ఒకవేళ పలకరించినట్టయితే మీరు ఏదో పొరపడుతున్నారు, మీరు అనుకున్న మనిషి నేను కాదు అని తప్పించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ గురించి వచ్చినట్టయితే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏమిటంటే సైకాట్రిస్టులు గురించి మాట్లాడేటోడు సైకాలజిస్టులు అని వేస్తుంటారు. అలాగే నాన్ మెడికల్ సైకాలజిస్టులు చాలా మంది మేము కౌన్సిలింగ్ అది ఇచ్చి చికిత్స చేస్తాం కాబట్టి అంటే వాళ్ళు కూడా పిహెచ్డి ఉన్న వాళ్ళు ఎలాగా డాక్టర్స్ అనుకోండి, పిహెచ్డి లేకపోయినా కూడా డాక్టర్ గారు అన్నట్టుగా చలామణి అయిపోతుంటుంటారు. ఇక్కడ సైకాట్రిస్ట్ అంటే మెడికల్ పర్సన్ అన్నమాట. ఎంబీబీఎస్ చదువుకుని ఉంటాడు. ఎంబీబీఎస్ తర్వాత ఎండి కానీ లేకపోతే ఎండి అంటేనేమో 3 years మాస్టర్స్ కోర్సు. అదే డిపిఎం అంటే డిప్లొమా ఇన్ సైకలాజికల్ మెడిసిన్ అయితే 2 years కోర్సు. అదే విధంగా డిఎన్బి అని ఉంటుంది. ఆ డిఎన్బి అయినట్టయితే కూడా ఎండితో ఈక్వలెంట్ అనమాట. ఇవి సైకాట్రిస్ట్ అవడానికి ఉండేటటువంటి అవి అర్హతలు. ఇక సైకాలజిస్టులో రకరకాల సైకాలజిస్టులు ఉంటారు. చైల్డ్ సైకాలజిస్టులు ఉంటారు, ఆర్గనైజేషనల్ సైకాలజిస్టులు ఉంటారు, ఇలా రకరకాలుగా సోషల్ సైకాలజీ ఇలా రకరకాలుగా ఉంటారు. ఇందులో ఈ క్లినికల్ సైకాలజిస్టులు అన్నవాళ్ళు వాళ్ళు ఎంఏ ఆర్ ఎంఎస్సి సైకాలజీ చేసిన తర్వాత ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ క్లినికల్ సైకాలజీలో చేస్తారు. వాళ్ళు హాస్పిటల్స్లోనే వర్క్ చేస్తారు. చేస్తూ డయాగ్నోసిస్ సంబంధించినటువంటి టెస్టులు, సైకలాజికల్ టెస్టులు, ఐక్యూ టెస్టులు, పర్సనాలిటీ టెస్టులు, ఈ ప్రొజెక్టివ్ టెస్ట్ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంటారు. అలాగే ట్రీట్మెంట్లు, సైకోథెరపీలు కూడా వాళ్ళు ఇస్తుంటుంటారు. అంటే క్లినికల్ సైకాలజిస్టులు ఆల్మోస్ట్ సైకాట్రిస్ట్ లాగా పనిచేస్తారు. కాకపోతే ప్రిస్క్రిప్షన్ రాసేటటువంటి అర్హత వాళ్ళకు ఉండదు అనమాట. ఇక సైకాట్రిక్ సోషల్ వర్కర్స్ అని ఎంఎస్డబ్ల్యూ చేసిన వాళ్ళు అందులో స్పెషలైజేషన్ గా సైకాట్రిక్ సోషల్ వర్క్ చేస్తారు. అందులో కొంతమంది ఎంఫిలో పిహెచ్డీలు కూడా చేస్తుంటారు. వీళ్ళు ఏమిటంటే సొసైటీలో ఉండే రుగ్మతల వల్ల మనిషి మీద ఉండే ప్రభావం గురించి చూస్తుంటారు. ఎవరో కేసు వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు ఏమిటి, వాళ్ళకి అక్కడ ఉద్యోగంలో అక్కడ అక్కడ జాబ్ లో పరిస్థితులు ఏమిటి, ఇతను ముందు ముందు రీహాబిలిటేషన్ ఎలా చేయించాలి, ఇలాంటివన్నీ కూడా ఆ ఆస్పెక్ట్స్ అన్ని కూడా చూసుకుంటుంటారు. అలాగే నర్సింగ్ లో కూడా బిఎస్సి నర్సింగ్ అయ్యాక ఎంఎస్సి నర్సింగ్ సైకాట్రీ స్పెషాలిటీ కూడా ఉంటుంది అనమాట. ఇది కాకుండా ఇంకా అదర్స్, ఏది ఆక్యుపేషన్ థెరపిస్ట్ అని ఇలాంటి వాళ్ళు కూడా ఉంటూ హెల్ప్ చేసేవాళ్ళు, స్పీచ్ థెరపిస్టులు ఇలా కూడా ఉంటుంటారు అనమాట. ఈ వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఉన్నట్టు ఉంటుంటుంది అనమాట. మనం ఎవరైనా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలనుకోండి, అతని యొక్క రకరకాల డైమెన్షన్స్ మనం చూస్తాం. అంటే ఒక వ్యక్తి యొక్క ఫిజికల్ డైమెన్షన్ చూస్తాం. మరీ పొట్టిగా ఉన్నాడు, లేకపోతే ఇంత ఇంత తాడి చెట్లే ఎలా ఉన్నాడు ఏమిటి, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, బలిష్టంగా ఉన్నాడు, ఇలా అందంగా ఉన్నాడు, ఇలా ఒక ఒక వ్యక్తి ఒక రూపంతో మనం ఒక ఇంప్రెషన్ సంపాదించుకుంటుంటాం. తర్వాత అతనితో మాట్లాడడం మొదలెట్టాక అతని యొక్క మానసిక స్థితి కూడా కొంత అంచనా వేసుకుంటాం. పాపం ఎంత హోదాలో ఉన్నప్పటికీ బోళా మనిషే, చాలా కలివిడిగా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఆ గేర్ ఏమిటి,
ఆ పొగరేమిటి, ఇలా ఒక సైకలాజికల్ గా ఒక అంచనా వేసుకుంటుంది. అలాగే సొసైటీలో కూడా అతను ఏ ఏ ఏ రోల్లో ఉంటున్నాడు, అతని బాధ్యతలు ఏమిటి, అతని యొక్క ఆ, విధులు ఏమిటి, ఇలాంటివన్నీ కూడా ఆ, అన్ని కూడా మనం గమనిస్తుంటాం. అలాగే స్పిరిచువల్ డైమెన్షన్ కూడా, స్పిరిచువల్ డైమెన్షన్ తోటి మనిషి వ్యక్తిత్వం మీద చాలా ప్రభావం ఉంటుంది కాబట్టి అతని యొక్క స్పిరిచువల్ నేచర్ ఎలాంటిది, ఇది కూడా మనం గమనిస్తుంటాం. ఇది వ్యక్తి గురించి గమనించే ఆ డైమెన్షన్సే కాకుండా చుట్టూ పరిసరాలు కూడా మెటీరియలిస్టిక్ గా అంటే ఉండే పరిస్థితులు, అంటే ఒక సిటీలో ఉండేవాడికి చుట్టూ ఉండే మెటీరియలిస్టిక్ వాతావరణం, ఒక చిన్న టౌన్ లేకపోతే చిన్న పల్లెలో ఉండేవాడికి అవన్నీ కూడా ప్రభావం చూపిస్తుంటుంటాయి. ఇదే కాకుండా ఈకలాజికల్ గా ఏ ఏ మారేడుమిల్లి ఏరియాలోనూ ఉంటే ఆ దోమలో వాటి ప్రభావం గురించి మనం ఆలోచిస్తుంటుంటాం. అది ఇంకొక చోట ఉన్నట్టయితే ఆ పులి తిరుగుతుంది అన్నట్ట. ఇలాగా మనం చుట్టూ ఉండేటటువంటి జీవ పర్యావరణం గురించి కూడా ఆలోచిస్తాం మనం. ఇలా అన్ని డైమెన్షన్స్ లో చూసినప్పుడే ఒక వ్యక్తి యొక్క సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి సమాచారం మనకి అందుతూ ఉంటుంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు మనసు అంటే ఏమిటి అనేటటువంటి దాని గురించి మనం చూద్దాం. సైకాలజీ అనే పేరులో ఉండే సైకికి అసలు అర్థం ఏమిటంటే ఆత్మ అని అర్థం. అంటే మొట్టమొదట్లో మనసు ఏమిటి ఆత్మ ఏమిటి అన్నీ ఒకటే అనే ఉద్దేశంతో ఈ ఆత్మకు సంబంధించినటువంటి ఆ సైన్స్ ని మనం సైకాలజీ అందామని చెప్పేసి ఆ విధంగా మొదలెట్టారు. తర్వాత ఈ ఆత్మ అనేటటువంటిది అది బ్రహ్మ పదార్థం, అది దాని గురించి మనం ఆలోచించడం కంటే మనం కొంచెం దగ్గరలో ఉండేటటువంటి మనసు గురించి ఆలోచిద్దామని సైకాలజీలో మనసుకు సంబంధించినటువంటి రకరకాల పరిణామాలు మనం చూస్తుంటుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ ఈ ఈ మనసు అంటే ఏమిటో, అది ఎక్కడ ఉంటుందో ఏదో తెలియని పరిస్థితుల్లో దాన్ని వాడికి స్క్రూ లూజ్ అయింది అని అంటుంటారు. ఆ లూజ్ అయిన స్క్రూని సెట్ చేసేటటువంటి బాధ్యత సైకాట్రీ వాళ్ళకి ఉంటుంది. అందుకని మనం ఈ మనసు అనేటటువంటి దాని స్క్రూలు ఎలా ఉంటాయి, ఆ స్క్రూలు ఎలా తిరుగుతూ ఉంటుంటాయి, ఎప్పుడు తప్పు గాడి పడుతుంటుంటుంది అనేటటువంటి దాని గురించి మనం చర్చించుకుంటూ వెళదాం. ఇప్పుడు మనసు దాని స్థితిగతులు అనేటటువంటి ఏదో ఫిక్స్డ్ గా 45 minutes లెక్చర్ లేకపోతే 1 hour అన్నది కాదు, అలాగ వెళుతుంటుంది అనమాట. ఎక్కడో ఒకక్కడ మనం ఒక టైం లిమిట్ పెట్టుకుని, అంటే మనం ఇప్పుడు 7:25కి ఇప్పుడు మొదలెట్టాము, అది ఏదో ఫలానా ఆ, 6:25కి మొదలెట్టాము, 7:25 దగ్గర మనం ఆఫ్ చేసేలాగా అని అనుకుంటే అది మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మనం ఆఫ్ చేసుకుందాం. అంటే కొంచెం అబ్రప్ట్ గా ఆఫ్ చేసినట్టే ఉంటుంది. మిగిలిదేమో మనం ఏదో తెలుగు టీవీ సీరియల్లో లాగా ఆ తర్వాత ఏమో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడో ఒకప్పుడు మనకి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మళ్ళీ మనం దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. మన పూర్వీకులు తైత్తిరీయ ఉపనిషత్తులోనే ఎన్నో అంశాలు పొందుపరిచారు. అంటే మనకు ఉండేటటువంటి పంచకోశాల గురించి వాళ్ళు చెప్పారు. అంటే మనకు ఉండేటటువంటిది ఈ అన్నమయ కోశం, ఈ శరీరం, ఈ దీని లోపల ఉండేటటువంటిది శవానికి ఆ బ్రతుకున్న ప్రాణికి ఉండేటటువంటి తేడా అయినటువంటి ఆ ప్రాణమయ కోసం, లోపల ఉండి ఆలోచించేటటువంటి మనోమయ కోసం, దాని ఇంకా వెనకాల ఉండేటటువంటి విజ్ఞానమయ కోసం, దాంట్లో ఉండేటువంటి బుద్ధి, ఇలాంటివన్నీ కూడా ఈ అన్నిటికంటే పైన ఉండేటటువంటి బ్లిస్ ఆనందమయ కోసం, ఇలా ఇవన్నీ కూడా మనకి తైత్రీయ ఉపనిషత్తు లాంటి వాటిల్లోనే చెప్పడం జరిగింది. నేను యోగా థెరపీ చేసేటప్పుడు మా గురువు గారిని అడిగాను, ఈ లేయర్స్ అనేటువంటిది ఎలాగా కనిపించవు, ఎందుకంటే వైర్లో కరెంట్ ఏదంటే ఎక్కడ కనిపిస్తుంది, అలాగే చక్రాలని మనం కోసి చూస్తే చక్రాలు కనిపించవు కదా, అలాగే ఈ కోశాలు కూడా మనకు కనిపించవు. కాకపోతే అన్నమయ కోశం నుంచి అలా లోపలికి డెప్త్ లోకి వెళ్ళిపోతుంటే ఈ ఆనందమయ కోసం వస్తుందా, లేకపోతే ఏమిటంటే ఆయన ఒక చాలా చక్కగా చెప్పారు. లోపలికి వెళ్తుంటుంటే లోపల డీప్ గా ఆనందమయ కోసం వస్తుంది. అలాగే ఈ అన్నమయ కోసం నుంచి పైకి అలా వెళ్తుంటుంటే కూడా పైకి వెళ్లే కొద్ది ఆనందమయ కోసం వస్తుంది. అంటే చెప్పాలంటే లోపల ఉండేది, బయట ఉండేది, ఇంకా లోపలికి వెళ్తే వచ్చేది, ఇంకా బయటకు వెళ్తే వచ్చేది కూడా అన్ని
ఆ విధమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి ఆ స్థితి మన చుట్టూ ఉంటుంది. అందులో మనం ఉన్నట్టుగా అనుకోవాలి అన్నట్టుగా. మనసు అనేటటువంటిది మనకు తెలియదు కాదు, అది ఒక మర్కటం లాంటిది. ఇంకా ఎంత చంచలం అంటే ఒక చోట స్థిరంగా కూర్చోమంటే కూర్చోదు. పెద్దలు చెప్తుంటుంటారు, మనసు స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఏదైనా ఆలోచించు పర్వాలేదు కానీ కోతిని మాత్రం గుర్తు తెచ్చుకోకు అంటే ఆ కోతే గుర్తొస్తుంది. అలాంటి కోతి లాంటి మనసు ఓ పక్క నుంచేమో కోతి లాంటిది. అలాంటి కోతినేమో మనం కంట్రోల్ చేసేటటువంటి మంకీ ట్యామర్ గా మనం ఉండాల్సిన అవసరం మనకుంది. ఇది కాకుండా అది కేవలం కోతేమిటి, మృగరాజు లాంటిది. ఎందుకంటే మైండ్ అంటే ఎంత గొప్పదంటే అసలు ఔషధాలన్నీ కూడా చాలా వరకు కూడా ప్లసిబో ఎఫెక్ట్ తోటి పనిచేసేటటువంటివి. మైండ్ నాకు ఇది మింగితే తగ్గిపోతుంది అంతే అనుకుంటే, ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్ కి చీకట్లో ఒక బొత్తం ఒకటి ఇచ్చి చప్పరిస్తూ ఉండవా కాసేపట్లో తగ్గిపోతుందంటే, ఆ బొత్తం నిజంగానే పిల్లి అనుకుని నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే కాసేపటి తగ్గిపోయిందండి అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోయిన ఇలాంటివి కూడా ఎన్నో సంఘటనలు ఉంటుంటాయి. అది చెప్పాలంటే మైండ్ గొప్ప ఫార్మసీ అనమాట, అన్టాప్డ్ ఫార్మసీ లాంటిది. అలాగే ఆనందంగా ఉండేవాడికి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే హోప్ అనేటటువంటిది ఎంత ఇదంటే, ఎవరైనా ఒక గొప్ప ఆపదలో చిక్కుకున్నప్పుడు, బాబోయ్ ఈ బిల్డింగ్ మీద పడిపోయింది, డెబ్రిస్ లో మనం కూరుకుపోయాము, ఎప్పుడు పోదామా అని చెప్పేసి అనుకునేవాడు పోతాడు. అదే ఏదోలా బతుకుదాం అనుకునేవాడు ఓ వారం రోజులు 10 రోజులు పోయాక తవ్వకాలు తీస్తుంటుంటే ఇంకా బతికే ఉంటాడు ఒకడు. ఎలా బతికేవరా అంటే ఏదో అక్కడ పక్క ఎలకపిల్ల కనిపిస్తే దాన్ని పట్టుకుని తినేసేసాను, అలాగే నా యూరిన్ నేనే తాగేసేసి బతుకుతా ఉన్నాను అన్నట్టు. అంటే ఏమిటంటే వాడు బ్రతుకు మీద ఆశ అనేటటువంటిది మనిషిని ఏ విధంగా నిలబెట్టింది అన్నది. అందుకని మైండ్ అన్నది ఎంత పవర్ఫుల్లో ఓ పక్క ఎంత చంచలమైందో కూడాను. అలాగే మనం ప్రతి వాళ్ళు కూడా మాట్లాడుకునేది ఉంది, అదేమిటంటే స్ట్రెస్ స్ట్రెస్ అంటూ ఉంటుంటాం. అబ్బా ఈ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాం అండి అని చెప్పేసి అంటుంటాం. ఏమిటి స్ట్రెస్? మనకు ఉండే రిసోర్సెస్, బయట ఎన్విరాన్మెంట్ లో ఉండే ప్రెషర్స్. పూర్వం అయితే ప్రెషర్స్ తక్కువగా ఉండేవి, అందుకని రిసోర్సెస్ తక్కువగా ఉన్నా కానీ స్ట్రెస్ ఉండేది కాదు. ఇప్పుడు ప్రతిదీ స్ట్రెస్సే. ఎందుకంటే సొసైటీ నుంచి సొసైటీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది మన నుంచి. పైగా మనం ఆనందించేది అయితేనేమో అది దాన్ని యూస్ట్రెస్ అంటారు. అంటే ఆనందంతో, ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నానంటే ఇన్ని పనులు చేస్తుంటుంటే ఇవన్నీ నేను ఆనందిస్తాను, అందుకే నాకు స్ట్రెస్ ఉండదు. అదే ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని చెప్పేసి గోల పెడుతుంటుంటే విపరీతమైన డిస్ట్రెస్ అన్నమాట. అది స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇది మైండ్కి సంబంధించి మనం చూసుకోవాల్సింది. అలాగే సైకోసొమాటిక్స్, మైండ్ బాగున్నట్టయితే అది యోగా చేయండి లేదా మెడిసిన్స్ వాడండి, ఏం చేసినా కానీ మైండ్ బాగు చేస్తే బాడీ బాగుపడుతుంటుంది. అలాగే బాడీకి సంబంధించినంత వరకు జాకోబ్సన్స్ రిలాక్సేషన్ ఎక్సర్సైజులని ఇలాంటివి ఉంటాయి, అవి చేసినట్టయితే మైండ్ బాగుపడుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. చాలా మంది యోగా అండ్ మెడిటేషన్ అని అంటుంటారు. యోగా అండ్ మెడిటేషన్ ఏమిటండి? మెడిటేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ యోగా. అందుకనే నేను పని కట్టుకుని అక్కడ యోగా ఇంక్లూడింగ్ మెడిటేషన్ అని ఆ ఇంక్లూడింగ్ చేర్చాను అనమాట. ఇక ఇదేదో మానసిక వ్యాధులంటే ఇవేవో అరుదైనవేం కాదు, ఇది చాలా ఎక్కువ ప్రివలెన్స్ ఉన్నటువంటివి. మరి సర్వేస్ ఏం చెప్తుంటుంటాయంటే నూటికి ఒక 25 మందికైనా ఏదో ఒక యాంగ్జైటీయో డిప్రెషనో ఏదో ఒకటి ఉంటానే ఉంటుంటుంది. అలాగే నూటికి కనీసం ఒక్కళ్ళకన్నా సరే సైకోసిస్ ఎలా ఉంటుందంటే చివరికి హాస్పిటల్లో పెట్టేటంత సైకోసిస్ ఉంటుంది. ఇవి ఈ ప్రతి దేశంలోనూ కూడా స్టాండర్డ్ స్టాటిస్టిక్స్ ఇవి. అందుకని అవేవో ఎక్కడో ఎక్కడి నుంచో, ఏ ఆఫ్రికా నుంచో లేకపోతే అంగార గ్రహం నుంచో వచ్చిన వాళ్ళు కాదు ఈ మానసిక ఇది. అందరూ మనలో వాళ్ళే. మనలో వాళ్ళే ఎప్పుడోకప్పుడు ఏదో సమయంలో ఏదో ప్రాబ్లంలోకి వస్తుంటుంటారు. అలాగే హాలుసినేషన్స్, ఎన్ని భ్రమలో, ఆ భ్రమల్ని నిజం అన్నట్టుగా చెప్పేస్తుంటుంటారు. అగో నేను ఏలియన్స్ చూశాను, నా కళ్ళతోటి స్పష్టంగా చూశాను, అగో అక్కడ ఆ హిమాలయాలో మనిషి తిరుగుతూ చూశాను నేను, పాదముద్రలు కూడా అగో చూడండి. ఈ విధమైనటువంటి హాలుసినేషన్స్ ఎన్నో. మోడీ గారు రోజు నాతో మాట్లాడుతుంటారు, నా దగ్గర సలహా తీసుకుంటుంటారు.
లేకపోతే దేవుడికి నాకు మధ్య డైరెక్ట్ కాంటాక్టే, ఎప్పుడు పడితే అప్పుడు హాట్ లైన్ లో మాట్లాడేసుకుంటుంటాను. ఇలాంటి వాళ్ళు మనకి ఎంతో మంది కనపడుతుంటుంటారు. అలాగే రకరకాల డెల్యూషన్స్ వాళ్ళు, ఆ పక్కింటి వాడు ఏదో చేతబడి చేశాడు, వీడేదో ఇలా చేస్తున్నాడు, అగో రోజు ఏవో ఆ, ఆ, జీవులు ఆ, వెళ్ళిపోతున్నాయి చెవిలోకి, ఇలాంటివి రకరకాల డెల్యూషన్స్ వాళ్ళు. అంతెందుకు, ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లో చూస్తుంటుంటాం, భార్య శీలాన్ని శంకించాడు, ఆమెను చంపేశాడు, తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు తీరా మనం వాకప్ చేస్తే ఆవిడ అసలు ఆవిడ లాంటి మహాపతివ్రతని ఎక్కడ చూడవండి, వీడి అనుమానాలతో చావగొట్టేస్తుండేవాడు, ఆ ఆ మహాతల్లిని అనవసరంగా చంపేశాడు అని చెప్పి చాలా కేసులు వినపడుతుంది. అంటే తప్పుడు ఉంటాయి, తప్పుడు లేవని అనటం లేదు, కానీ ఇలాంటి డెల్యూషన్స్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే చాలా వరకు క్రైమ్స్ కి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదో సైకలాజికల్ గా ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే అది ప్రతి క్రైమ్ కూడా ఏదో లబ్ధి కోసమనే అని కాదు. ఎందుకంటే రకరకాల వ్యక్తిత్వాల వాళ్ళు ఉంటారు. సైకోపతిక్ పర్సనాలిటీని చూడటానికి ఎంత మంచిగానో కుందేలు పిల్లల్లా ఉండేవారు, కానీ లోపల విషం కక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు చార్లెస్ సోమరాజ్ అని పేరు వినే ఉంటారు, బికినీ కిల్లర్ అని చెప్పేసేసి. ఎంత సాఫిస్టికేటెడ్ గానో, ఎంత అందంగానో, ఎంత 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 స్టైలిష్ గా మాట్లాడుతూనో, ఎంతమంది అమ్మాయిలను లొంగ తీసేసుకోవడం, వాడేసుకోవడం, చంపేయడం. ఇంకా వీళ్ళు ఇలా ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ వాళ్ళకి అసలు ఏ విధమైనటువంటి జాలి కానీ ఏ ఉండదో, చాలా సులువుగా మనిషి ప్రాణాలు తీసేస్తుంటుంటారు. రకరకాల ఇతర పర్సనాలిటీ డిజార్డర్స్ కూడా, ఉదాహరణకి ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ అని ఉంటుంది. ఆటొచ్చినా పోటొచ్చినా కూడా వాళ్ళని తట్టుకోలేము మనం. ఇవ్వాలంటే ఎంతనే ఇచ్చేస్తారు వాళ్ళు. అలాగే ఎవరన్నా ఇప్పుడు ఏదో ఓ మాదిరి ఫ్రెండ్ అంతే, అర్జెంటుగా 10,000 కావాలరా, ఫీజు కట్టాలి అన్నాడు, వెంటనే తీసి ఇచ్చేస్తాడు. అదే ఓ రోజు అదే ఫ్రెండ్ బజార్లో కనపడినప్పుడు ఈయనేమో ఏదో మర్చిపోయాడు పర్సు, ఒరే నాకు 100 రూపాయలు కావాలరా, నీకు రేపు ఇచ్చేస్తాను ఇతను అడిగితే, అబ్బే నా దగ్గర కూడా లేవు అనేటప్పటికి ఇంకా ఎంత ఒళ్ళు మండిపోతుందంటే చంపేద్దామన్నంత కసి వచ్చేస్తుంది. నిజంగానే కొడతాడు కూడా. అంటే ఇచ్చేటప్పుడు ఇస్తాడు, పుచ్చుకునేటప్పుడు అంతలా కూడా ఉంటుందన్నమాట. అలాగే నార్కిసిస్టిక్ పర్సనాలిటీస్ వాళ్ళు, ఇంకా ప్రపంచంలో వాళ్ళు ఇతరులను ఎవరిని ప్రేమించరు, వాళ్ళు ఎంత ప్రేమించేసుకుంటారో. కొంతమంది మరి మీకు గుర్తొస్తున్నారో లేదో, కొంతమంది నాయకులు, అంటే మరి మహిళలు ఎవరో బాధపడకండి, కానీ కొంతమంది మహిళా నాయకులు ఈ నార్కిసిస్టిక్ పర్సనాలిటీ తోటి ఉంటుంటారు వాళ్ళు. అలాగే సాడిస్టిక్ గా ఉండేటటువంటి వాళ్ళు హింసించి ఆనందిస్తుంటుంటారు వాళ్ళు. సూసైడ్స్ ఇదేం అన్కామన్ ఏం కాదండి. ఫస్ట్ 10 కాజెస్ ఆఫ్ డెత్ లో సూసైడ్ వన్ ఆఫ్ ద కాజెస్. అలాగే ఈ అడాలసెంట్ పీపుల్లో ఫస్ట్ 3 కాజెస్ లో సూసైడ్ ఉంటుంది. అంటే ప్రతి జీవి కూడా ఇంకా బతకాలి, ఇంకా బాగా బతకాలి, ఇంకా ఎక్కువ రోజులు బతకాలి అని అనుకుంటుంటాడు. అలాంటిది ప్రాణం తీసేసుకుందాం అనుకునేటటువంటి పరిస్థితిలోకి వచ్చారంటే వాళ్ళ మానసిక స్థితి ఏమిటి? ఇవన్నీ కూడా మనం ఈ ఈ మైండ్ గురించి తెలుసుకోవడంలో రకరకాల టాపిక్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ వస్తుంటాయి. అలాగే కొంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు, హాస్పిటల్ బర్డ్స్. హైపోకాండ్రియాసిస్ అని ప్రతిదీ ఊహించేసుకోవడమే. టీవీలో ఏదో హార్ట్ అటాక్ గురించి చెప్తున్నారు అనుకోండి, అవును నా గుండెది కొంచెం ఏదో కొట్టుకుంటున్నట్టు తేడాగాను. క్యాన్సర్ గురించి చెప్తుంటుంటే, అవును ఇక్కడ ఏదో కొంచెం నొక్కుతున్నట్టు ఉందేంటి, పల్స్ లెక్క పెట్టుకుంటూ ఉండడం, బ్రీడింగ్ రేట్ లెక్క పెట్టుకుంటూ ఉండడం, ఈ విధంగా ప్రతి జబ్బుని ఊహించేసుకుంటూ ఉండడం, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతూ ఉండడం, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. అలాగే డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్ చుట్టూ ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని తిరుగుతూ ఉంటుంటారు. ఇవన్నీ కూడా మనం మానసికంగా సెట్ చేసుకోవాల్సినటువంటివే. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడే నేర్పు ఎంత అవసరం, అలాగే వినే ఓర్పు ఎంత అవసరం, ఇవన్నీ కూడా మనం మానసిక స్థితిని అర్థం చేసుకోవడం ద్వారానే వస్తాయి. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ బాగుండాలి అంటే మన మనసును మనం అర్థం చేసుకోగలగాలి, ఎదుటి వాళ్ళ మనసును అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. అంతే తప్ప
త్వం సుంట అంటే త్వమేవ సుంట అని చెప్పేసేసి ఊరికే వాదించేసుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగేవి అవే కదా. దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు, అనవసరంగా రచ్చరచ్చ తప్పించి. అగ్రిమెంట్స్ బెటర్ రిజల్ట్స్ ఇస్తాయి ఆర్గ్యుమెంట్స్ కంటే అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆచరణలో మాత్రం పాటించడం ఉండదు. ఎందుకంటే ఈ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ తక్కువగా ఉండడం బట్టి. ఎవరైతే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్స్ చక్కగా చేస్తారో అది ఒక లీడర్షిప్ క్వాలిటీ. అతను హై హై స్టేటస్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంటుంది. ప్రతిదీ కూడా మనం ఏదో థియరీలో చదువుకున్నదే ప్రాక్టీస్లో కనిపిస్తుందని అనుకోకూడదు. ఇక్కడ చూడండి తమాషాగా ఒక నీజర్కు కుడికాలి మీద కుడికాలి యొక్క కుడి మోకాల మీద సుత్తుపుచ్చు కొడితే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? కుడి కాలు టక్కుని లేగాలి. కానీ ఇక్కడ కుడికాల మీద కొడుతుంటే ఎడంకాలు వేస్తుంది. ఏ పుస్తకంలోనూ అది రాయసలేదు. బయట ఇలా జరుగుతుంటుంటే మరి ఆ డాక్టర్కి ఎలా ఉంటుంది? అలాగా మనం కూడా ఎన్నో శాస్త్రాల్లో చదువుకుంటాం ఎన్నో, కానీ బయట ప్రాక్టీస్లో చూసేటప్పటికి ప్రాక్టికల్గా మనం అనుకున్న దానికి రివర్స్ అవుతుంటుంటాయి. ఇలాంటి వాటికి వెనకాల ఏంటి కారణం? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలంటే కొంతవరకు ఈ మానసిక స్థితుల గురించి ఆలోచించుకోవాలి. ప్రతి వాళ్ళు కబుర్లు చెప్తారు, ఓపికగా ఉండాలండి, ఓర్పుతో ఉంటేనే పనులు అవుతాయి అని చెప్పేసేసి. ముఖ్యంగా రిసెప్షన్లో ఉండేవాళ్ళు వీళ్ళందరితోటి కూడా అదేంటమ్మా అలా కోపడిపోతావేంటి, కాస్త కొంచెం చిరునవ్వుతో ఉండాలి అని చెప్పేసి అంటుంటే ఆ చిరునవ్వు మొహం మీద తగిలించుకుని ఎంతసేపు ఉండగలరు? ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారు? దాన్ని ఎమోషన్ లేబర్ అని అంటుంటారు. ఒక తమాషాగా ఒక కార్టూన్ కూడా చెప్తుంటుంటారు. ఒక ఫ్రెండ్ ఒకడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఆవిడేమో కొంచెం మొహం మార్చుకుని ఉంటుంది. ఏమిట్రా మీ ఆవిడ అలా ఉందేంటి, నేను రావడం ఇష్టం లేదా అని అడిగితే, లేదురా మా ఆవిడ టీవీ అనౌన్సర్ కదా, పొద్దు నుంచి సాయంత్రం వరకు మొహం మీద చిరునవ్వు అలా తగిలించుకుని వర్క్ చేసి అలసిపోయి ఉంటుంది, ఇంటికి వచ్చాక ఈ విధంగా రిలాక్స్ అవుతుంది అని. అంటే మొహం మార్చుకుని రిలాక్స్ అవుతుంటుంది అనమాట. ఇలాగా మనం ఆర్టిఫిషియల్ గా తెచ్చుకునేటటువంటి వాటి వల్ల ఎక్స్ప్రెషన్స్ అవి అంతా ఇబ్బందులు పెడుతుంటుంటాయి. చాలా మంది అడుగుతుంటుంటారు, ఏమండి కోపాన్ని ఏదోలా కంట్రోల్ చేసుకోవడం మంచిదే కదా అని. కోపాన్ని నువ్వు అలా కంట్రోల్ చేసుకుంటూ కూర్చుంటే కొన్నాళ్ళకి కడుపులో అల్సర్స్ వచ్చేస్తాయి, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అది వదలాల్సి వచ్చినోడు వదిలేసేయాలి అంతే, ప్రెషర్ లాగా అని చెప్పేసేసి. మరి అయితే డిఫికల్ట్ గా కస్టమర్స్ ని ఎలా కేర్ చేయాలి? ఇది కూడా ఈ టాక్టిక్స్లు ఇవన్నీ కూడా మనం సైకాలజీలో మాట్లాడుకుంటుంటాం. అలాగే సింపతి గురించి మనకు తెలుసు. సింపతి అంటే ఏదో సానుభూతే, కానీ సహానుభూతి మనం అంటే అతనితో పాటు తాదాత్మ్యత చెందేటటువంటి పరిస్థితి. ఎవరైతే ఎంపతైజ్ చేయగలుగుతారో వాళ్ళు నిజంగా అవతల మనిషి అదే పుట్టింగ్ అవర్సెల్స్ ఇన్ ద షూస్ ఆఫ్ ద అదర్ పర్సన్ అనమాట. ఆ విధంగా చేయగలిగేటటువంటి ఆ స్థితి కూడా అది మనం మైండ్ గురించి తెలుసుకుంటే ఆ విధమైన స్థితికి రాగలుగుతుంటాం అనమాట. ఇది కూడా ఒక సైంటిఫిక్ గా ప్రూవెన్ థింగే. మనలో మిర్రర్ న్యూరాన్స్ అని ఉంటాయి. ఆ మిర్రర్ న్యూరాన్స్ సెన్సిటివ్ గా ఉంటాయి అనమాట. ఉదాహరణకి అన్నమయ్య సినిమా చూస్తున్నామండి. సినిమా చూస్తుంటే సగం అయ్యేటప్పటికి అది కళ్ళ నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇదేంటి మనం మనం ఏడుస్తున్నామేంటి? ఎవరన్నా ఏడుస్తుంటే మనకి ఇదేంటి వీళ్ళు ఇంత బేలగా ఉన్నారనుకున్నాం, మనకి ఇలా ఏడుపు వచ్చేస్తుంది ఏంటంటే మన హృదయం కదిలింది అంటాం. ఆ కదలడం అనేటందుకు దాని వెనకాల కూడా సైన్స్ ఉంటుంది అనమాట. మనం చూసేవన్నీ కూడా అది మన మైండ్ రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తుంది. దాన్నే సెన్సేషను పెర్సెప్షను. మన సెన్సేషన్స్ అన్నీ కూడా అవి ఒకేలా తీసుకోవు. మన యొక్క స్థితిని బట్టి పెర్సెప్షన్ వస్తుంటుంది అనమాట. ఉదాహరణకి అదేంటి ఏమిటి నీకు కనపడుతుంది అని ఆవిడని అడిగామనుకోండి, ఆవిడేమో అది ఓ అంటుంది. ఇంకొక ఆయన్ని అదేమిటి అని అడిగామనుకోండి, అది జీరో అని అంటాడు ఆయన. ఇంకొక ఆయన్ని అదేమిటి అని అడిగామనుకోండి, అది సర్కిల్ అంటాడు. అదేమిటి ఒకే వస్తువుని ఒకళ్ళు ఓ అన్నారు, ఒకళ్ళు జీరో అన్నారు, ఒకళ్ళు సర్కిల్ అన్నారు. ఏమిటి ఇలా అంటున్నారంటే ఆ ఓ అన్న ఆవిడేమో ఇంగ్లీష్ టీచర్ గారు, జీరో అన్న ఆయనేమో మ్యాథ్స్ టీచర్ గారు, సర్కిల్ అన్న ఆయనేమో డ్రాయింగ్ టీచర్ గారు. అంటే వాళ్ళ దృక్పథాన్ని బట్టి అలా చూశారనమాట. ఇలాంటి పెర్సెప్షువల్ ఎర్రర్స్, పెర్సెప్షువల్స్ బట్టి కూడా అన్ని మారుతుంటుంటాయి. అలాగే మనం యాదృచ్ఛికంగా జరిగే వాటికి లాజిక్, పారాలాజికల్ థింకింగ్ అప్లై చేసేస్తుంటుంటాం.
ఉదాహరణకి పిల్లి ఎదురొచ్చింది, లేకపోతే నువ్వులు ఎదురొచ్చాయి, లేకపోతే నూనె ఎదురొచ్చింది, లేకపోతే విధవరాలు ఎదురొస్తే ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ కూడా ఏదైనా ఆ రోజు చెడ్డ జరిగిందనుకోండి, దీనికి దానికి లింక్ పెట్టేస్తాం మనం. ఇప్పుడు ఈ లాజిక్ ఎలా ఉంటుందంటే, ఇందిరాగాంధీని చంపిన వాడు ఒక సిక్కు, ఇందిరాగాంధీ బ్రాహ్మణు, కాబట్టి సిక్కులు బ్రాహ్మణులను చంపుతారు అంటే చూడటానికేమో ఏదో బాగానే వచ్చిందే లాజిక్ అని అనుకుంటాం. కానీ దీన్నే పారాలాజికల్ థింకింగ్. ఇలాంటి వాటి వల్ల లేనిపోని అనుమానాలు, అపోహలు ఎన్నో వస్తుంటుంటాయి. ఇవన్నీ అనలైజ్ చేసుకోవడాలు, ఇవన్నీ డిపార్ట్మెంట్లోకి ఇలా వచ్చేస్తుంటుంటాయి అనమాట. అలాగే అన్నమయ్య పాటలు ఉన్నాయనుకోండి, మరి మీలో అన్నమయ్య స్పెషలిస్టులు ఎంతో మంది ఉన్నారు. అన్నమయ్య పాటలు అన్నీ కూడా ఆల్మోస్ట్ అందులో ఏదర్ సైకాలజీ ఆర్ సోషియాలజీ ఉంటుంది. ఏదో ఒక మంచి గొప్ప మెసేజ్ ఉంటుంది. చివరేమో వెంకటేశ్వర అంటాడు అనుకోండి, కానీ ఆ మెసేజ్ మాత్రం అద్భుతమైనటువంటి మెసేజ్. అలాగే పేరుకి మనం సినిమా పాటలు అనుకుంటాం కానీ మరి ఆచార్య ఆత్రేయ గారు మనసుకమైన అనిపించుకున్నారు. ఆయన సైకలాజికల్ థీమ్స్ ఎన్నో కొన్ని వాటిని విడిచిపెట్టిన ఆయన. అలాగే రచయితలు ఎంతో మంది ఈ టెక్నిక్ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్, ఇంగ్లీష్ లిటరేచర్లో వర్జీనియా వుల్ఫ్, జేమ్స్ జాయిస్, అలాగే మన తెలుగులో కూడా యండమూరి వీరేంద్రనాథ్ గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి, వీళ్ళు ఆడేసుకుంటారు. వాళ్ళు ఏదో ఒక చిన్నది మొదలెడతారు. 10 గంటల 10 నిమిషాలు సుమతి తన ఇంట్లోంచి తాళం వేసి బయటకు వచ్చి బస్ స్టాండ్ లో నిలబడింది. అంతే, ఒక ఒక 50 పేజీలు 60 పేజీలు కథ అయిపోతుంది. ఆ తర్వాత ఏమో టైం చూసుకుంది, 10 గంటల 23 నిమిషాలు. అంటే ఆ 3 నిమిషాల్లోనే ఈ కథ అంతా అనమాట. ఈ లోపల బస్సు వస్తున్నట్టు కనిపించింది. అంటే ఆ విధంగా మనసులో ఉండేటువంటి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ని జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి వీళ్ళని కూడా మనం చూస్తూ ఉంటుంటాం. సైకాలజీలో రకరకాల అప్రోచెస్, సైకో అనాలిసిస్, ఇండివిజువల్ సైకాలజీలు, హ్యూమనిస్టిక్ సైకాలజీ, ఎగ్జిస్టెన్షియల్, బిహేవియరిజం, సోషల్ సైకాలజీ, ఇలా ఆర్గానిక్ న్యూరో సైకాలజీలు, ఇలా రకరకాల అప్రోచెస్ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటుంటాం. ఇక మరి ఈ మెకానిజం ఏంటి అసలు? ఈ మైండ్ ఏమిటి, దీని మెకానిజం ఏమిటి? అదే హార్ట్ ఉందనుకోండి, దాన్ని మనం ఆ మెకానిజం సిస్టోలి అంటే ఎలా కొట్టుకుంటుంది, డయాస్టోలి అంటే ఎలా కొట్టుకుంటుంది, దానికి ఏట్రియం అంటే ఎలా ఉంటుంది, అందులో బ్లడ్ ఎలా వెళ్తుంది, వెంట్రికల్స్ నుంచి బ్లడ్ ఏమో ఇలాగా అయోర్టాలోకి వెళుతుంది. ఇదంతా కూడా మెకానిజం మనం స్టడీ చేస్తాం. ఏ కప్పల మీదో బతుకున్న కప్పకి అనస్థీషియా ఇచ్చేసి స్టడీ చేస్తాం. మరి ఏంటిది మైండ్కి ఎలాగా? మైండ్ అంటే ఎక్కడుంది అంటే, నువ్వు సరే బ్రెయిన్ లో ఉందని కనిపెట్టుకున్నాము. నువ్వు సరే మరి బ్రెయిన్ ని ఏంటి, దాన్ని ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ మధ్య రిలేషన్షిప్ ఎలాగ కనిపెట్టాలి అంటే, ఇది ఏ విధంగా ప్రొసీడ్ అవుతూ వచ్చింది, ఏదో ఓ ఎక్స్రేయో ఫోటో లేకపోతే ఒక ఒక స్కానింగ్ ఇలాంటివి తీసేస్తే ఎంతో కొద్దిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ మైండ్ గురించి పూర్తిగా మనకు తెలిసేదేం లేదు. మరి ఏమిటి ఇదంతా అంటే, ఎలా అప్రోచెస్ ఎలా వెళ్ళినాయి అన్నది చూద్దాం. మాడ్యులర్ లోకలైజేషన్ హైపోథసిస్ అంటే ఏమిటంటే, మైండ్లో ఉండేటటువంటి రకరకాల ఫంక్షన్స్ బ్రెయిన్లో ఫలానా ఫలానా చోట్ల ఉంటాయి, అది మనం కనిపెడితే మనకి ఏదో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి భావించారు. అంటే ఏమిటనమాట, బహుశా జ్ఞాపశక్తి ఎక్కడ ఉంటుంది, ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, సెన్సేషన్స్ ఎక్కడ ఉంటాయి, ఇలాంటివి ఏదైనా మనం కనిపెట్టగలమా అనేటటువంటి ఉద్దేశంతో ఆ మాడ్యూల్స్ ని మనం కనిపెట్టాలని ఆ విధమైన ప్రయోగాలు ఎలా జరిగినాయంటే, ఒకప్పుడు ఈ పెన్ఫీల్డ్ అనే ఈయన న్యూరో సర్జన్ అనమాట. ఈ న్యూరో సర్జన్ ఈయన ఏం చేశాడంటే, బ్రెయిన్ లో అప్పుడప్పుడు కొంతమందికి పడిపోయినప్పుడు ఈ సబ్జ్యూరల్ హెమటోమా అని హెమటోమాలు ఫార్మ్ అవుతాయి, బ్లడ్ క్లాట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే డెప్పకి చిల్లు పెడతారు, బర్హోలని పెట్టేసేసి దాన్ని జాగ్రత్తగా లాగేస్తారనమాట. ఇప్పుడు బాడీలో ఏ పోర్షన్ కన్నా కానీ అనస్థీషియా అవసరం, కానీ బ్రెయిన్కి అనస్థీషియా అక్కర్లా. బ్రెయిన్కి అనస్థీషియా అక్కర్లేదు. అనస్థీషియా కావాల్సిందల్లా ఆ డెప్ప కోయడానికి కావాల్సినటువంటి అక్కడ తిమ్మిరి మాత్రమే కావాలి తప్ప. అందుకని పేషెంట్ ఏమో కాన్షియస్ గానే ఉన్నారు, పక్కన కోసి తర్వాత పని అయిపోయింది. అప్పుడు చిన్న ప్రయోగం చేసేవాడు, ఏమని,
చిన్న నీడిల్ తోటి లేదా ఒక ప్రోబ్, ఒక చిన్న పుల్లతోటి ఫలానా ఏరియాలో కొంచెం ఇలా టచ్ చేసేవాడు. టచ్ చేస్తూ ఏమిటి నీకు ఏమన్నా అనిపిస్తుందా అని అంటే, నాకు ఎడంకాలు బొటనవేలు మీద ఏదో పాకుతున్నట్టు అనిపిస్తోందండి. ఓహో, అయితే ఈ ఏరియా ఎడమకాలి బొటనవేలు యొక్క ఆ సెన్సేషన్ ని పట్టుకునే ఏరియా అన్నమాట. ఇంకో చోట టచ్ చేస్తే నాకు ఎందుకు ఏడుపు వచ్చేస్తుందండి. ఎందుకు ఏడుపు వస్తుంది ఏమో తెలియదండి, నాకు దుఃఖం వచ్చేస్తుంది. ఓహో, అయితే ఇక్కడ ఇమోషన్స్ సంబంధించినంత వరకు సాడ్నెస్ ఉంటుందన్నమాట అని ఈ విధంగా రకరకాల ఏరియాస్ లో ఎక్కడెక్కడ మైండ్ బ్రెయిన్ లో ఉంటుంది అనేటటువంటి కొంతవరకు అవగాహన తేవడానికి ఆయన ప్రయత్నించాడు. అదే విధంగా యాక్సిడెంట్స్ అయినవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి యాక్సిడెంట్ అయ్యేటప్పటికి ఏం జరిగిందంటే, ఒక గుణపం ఒకటి ఇక్కడి నుంచి ఈ దవడలోంచి గుచ్చుకుని లోపల బ్రెయిన్ లో కంట పైకి పొడుచుకుని వచ్చేసింది అనమాట. అది బయటికి తీయడానికి ఇంకా అసలు బతుకుతాడో లేదో మొత్తం మీద ఎలా అయితే తీసేశారు. తీసేటప్పటికి ఈ ఫ్రంటల్ లోబ్ లో కొంత భాగం అంతా కూడా పోయింది. పోయేటప్పటికి వాడి ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. ఇది వరకు ఎంతో సాత్వికుడు, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఏదేదో చేస్తాడు ఇలాగా. అలాగే ఒక కోతికి ఏదో ఎక్స్పెరిమెంటల్ గా ఓ పోర్షన్ తీసేసేటప్పటికి దానికి బొత్తిగా భయం పోయింది. ఆడ పాము కనపడుతున్నా కానీ చేత్తో పట్టేసుకుంటుంది. అంటే ఇలాగా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు దాన్ని తీసేసినప్పుడు, ఒక అవయవాన్ని తీసేసినప్పుడు వచ్చే మార్పు చూసి ఓహో, అయితే ఇది ఇక్కడ ఉంటుందన్నమాట అనేటటువంటి గ్రహించడం జరిగింది. కొన్నాళ్ళకి ఏమని గ్రహించారంటే, మరీ ఒక లోకలైజ్డ్ గా కాదు, ఈ బ్రోకాస్ ఏరియాలోనేమో మాట్లాడే స్పీచ్ ఏరియా ఉంటుంది, అలాగే వెర్నికేస్ ఏరియాలోనేమో మాటలు గ్రహించేటటువంటి ఏరియా ఉంటుంది అని ఇలా ఉంటాయి. కానీ ఇదంతా కూడా ఏదో పిన్ పాయింటెడ్ గా కాదు, ప్రతిదీ కూడా నెట్వర్కే. అంటే ఏదో ఒక చోట కాదు, మొత్తం మాట్లాడే శక్తి పేరుకి సెంటర్ ఇక్కడ ఉంది కానీ మొత్తం అన్ని చోట్లకి కూడా కనెక్షన్ ఉంటుంది అని ఈ విధంగా ఇదంతా కూడా పెద్ద కాంప్లెక్స్ నెట్వర్క్. ఎన్నో ఇంకా బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, వాటి యొక్క కనెక్షన్స్ అనేటటువంటి ఇది మరి ఎన్నో అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు, కిడ్నీ కూడా ఒక పాపం సిస్టర్ బ్రదర్కి ఒక కిడ్నీ ఇచ్చింది. ఈ విధంగా మరి బ్రెయిన్ లో ఏదైనా సరే చనిపోయిన వ్యక్తి యొక్క బ్రెయిన్ ఇమీడియట్ గా కొంచెం తీసేసి లోపల ఏమైనా పెట్టడానికి అవకాశం ఉంటుందా అంటే మనం అంతవరకు డెవలప్ అవ్వలేదు. కానీ కొంతవరకు డెవలప్ అయ్యాం. ఏంటంటే ఫీటల్ సెల్స్ లాంటివి, ఆ సెల్స్ ప్రిజర్వ్ చేసినవి, ఉదాహరణ పార్కిన్సన్ డిసీజ్ ఇలాంటి వాటిల్లోనూ ఆ ఏరియాలో ఆ సెల్స్ కానీ పెట్టేసినట్టయితే అవి అవి పెరిగి పెద్దవయ్యి కొంచెం ఆ ఏరియాని కొంచెం కవర్ చేస్తాయని. ఎందుకంటే న్యూరానల్ సెల్స్ ఒకసారి చనిపోయిన తర్వాత తిరిగి రావడం అనేది జరగదు. జరిగేదల్లా ఏమిటంటే కొత్త కొత్త కనెక్షన్స్ ఏర్పాటు చేసుకోవడం మాత్రమే చేస్తాయి. కాబట్టి ఇక ఎన్ని అంటే ఇంకా ఎన్ని సెల్స్ అంటే న్యూరానల్ సెల్స్ మిలియన్స్ కాదు, బిలియన్స్ కాదు, ట్రిలియన్సే. ఇంకా ట్రిలియన్స్ అన్ని కూడా చెప్పాలంటే ఒక క్వాడ్రిలియన్ అంత కనెక్షన్స్ ఏర్పాటు చేసుకుని ఉంటాయన్నమాట. అందుకనే ఇన్ని కనెక్షన్స్ ఉన్నబట్టే మనకి ఎన్ని ఒక పక్క నుంచి కంప్యూటర్తో పోలుస్తుంటుంటే ఆ సరే సూపర్ కంప్యూటర్స్ గొప్పగా ఉంటాయని అనుకుంటాం, కానీ అలాంటి కంప్యూటర్ ఏమి ఎర్రర్ లేకుండా ఇంత బాగా ఇలా పనిచేయడం అంటే అదే మరి భగవంతుడు ఉండే ఉంటాడు. లేకపోతే ఏమిటిదంతా, ఈ ఇంత నెట్వర్క్ ఏమిటి, ఇదేమిటి ఇంత స్మూత్ గా ఎలా వెళ్ళిపోతుందని ఆశ్చర్యం కలుగుతుంటుందని. సరే, మరి మనసుకు సంబంధించినంత వరకు 3 ఏరియాస్ గురించి మాట్లాడతారు. ఒకటి ఏంటంటే కాగ్నిషన్, అంటే మన యొక్క తెలివితేటలు, ఆలోచనలు, ఈ జ్ఞాపకాలు, వీటినేమో కాగ్నిషన్ అని అంటారు. ఇమోషన్స్ అంటే మన భావోద్రేకాలు, అంటే కోపాలు, తాపాలు, భయాలు, ఇవన్నీనేమో ఇమోషన్స్ లోకి వస్తాయి. కొనేషన్స్ అంటే ఏమిటంటే మన యొక్క యాస్పిరేషన్స్, అలా చేద్దాం, ఇలా చేద్దాం, మన ఫ్యూచర్లో ఇలాగా అని మన యొక్క డిజైర్స్, యాక్షన్స్, అవన్నీనేమో కొనేషన్స్ లోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు
మనసు గురించి అర్థం చేసుకోవడానికి మొట్టమొదట మనం చెప్పుకోవాల్సిన ఆయన పేరు సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏనాటి వాడో, ఆయన చెప్పినవేమో అవుట్డేటెడ్ అయినప్పటికీ కూడా ఆయన ఆ రోజుల్లో ఆలోచించిన విధానం అది ఎంత ఇప్పటికీ కూడా మార్గదర్శకం అనుకోవాలన్నమాట. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటటువంటి ఆయన మెడికల్ డాక్టరు, న్యూరాలజిస్టు. అంటే అప్పుడు సైకాట్రీ న్యూరాలజీ అని వేరువేరుగా లేవు. న్యూరాలజిస్టు అంటే సైకాట్రీ న్యూరాలజీ కలిపి చూసేటటువంటి వాడు అనమాట. అతను ఆ కొకైన్ మీద వాటి మీద అయ్యే ప్రయోగాలు చేసి రీసెర్చ్ చేసేవాడు. ఆ తర్వాత ఎవరో చెప్పారు, పలానా చోట హిప్నాటిజం చేస్తున్నారు, ఆ హిప్నాటిజం చేస్తే మనుషులందరూ కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారట. వెంటనే వెళ్ళాడు అక్కడికి, వెళ్ళి చూశాడు. చూస్తే ఆశ్చర్యంగానే అనిపించింది. తర్వాత నెమ్మదిగా స్టడీ చేసి ఆ చేసిన వాళ్ళని, చేయించుకున్న వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడితే, నువ్వు ఎందుకు అలా ప్రవర్తించావు అని అడిగితే అందులో కొంతమంది టు ప్లీజ్ మై మాస్టర్ అని అన్నారట. అంటే ఏమిటనమాట, నిజానికి వాళ్ళు హిప్నాటిక్ ట్రాన్స్ లోకి వెళ్లకుండానే పెద్ద ఆయన చెప్పారు కదా అని మొహాటానికి అలా ప్రవర్తించిన వాళ్ళు కూడా ఉన్నారనేటప్పటికీ ఈయనకి ఎందుకో నచ్చలేదు. నచ్చపోయేటప్పటికి ఈయన ఒక సహచరుడు జోసెఫ్ బ్రూయర్ అని, వీళ్ళు క్లయింట్స్ తోటి మాట్లాడడం, తమను తాము అంతఃశోధన చేసుకోవడం, ఈ విధంగా చేసుకుంటూ మైండ్ గురించి కొన్ని సిద్ధాంతాలు వీళ్ళు చెప్పడం జరిగింది. అదేమిటంటే మైండ్కు సంబంధించిన టోపోగ్రఫీ, మైండ్లో ఉండేటువంటి మన కాన్షియస్ పోర్షన్ ఎంత అయ్యా అంటే ఓన్లీ 10% మాత్రమే. మిగిలిన 90% కూడా మనకి తెలియకుండా అఘాతంలా ఉంటుందన్నమాట. అంటే చెప్పాలంటే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ లాంటిది మనకు తెలుసు, లోపల కింద ఉండేటువంటి పెద్ద మంచుకొండ అనేది మనకు తెలియదు అనమాట. ఆ మంచుకొండ నుంచే ఎన్నో కళలు వస్తుంటాయి, మనకు తెలియకుండానే ఎన్నో విచిత్రమైన ప్రవర్తనలు మనం చేసేస్తాం. మనమే ఆశ్చర్యపడతాం, ఇదేంటి నా బుర్రలో ఇలాంటి ఆలోచన ఉందా అనేటటువంటిది. అలాగా అందుకే ఓన్లీ 10% మాత్రమే మనం కాన్షియస్ గా ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఈ కాన్షియస్ మైండ్ ఏమో 10%, ఇదేమో 90% అడుగునుంది. ఆ 90% లో ఒక 10% మాత్రం దాన్ని ప్రీ కాన్షియస్ అని అంటారు. ఈ ఈ ప్రీ కాన్షియస్ అంటే ఏమిటంటే ఈ అన్కాన్షియస్ మైండ్ లో ఉండేటటువంటి దాంట్లో ఏదైతే పై పొరల్లో ఉంటుందో, ఏదైతే కొంచెం కొంచెం కాస్త జాగ్రత్త పడితే మన కాన్షియస్ మైండ్ లోకి లాక్కు రాగలమో దాన్ని ప్రీ కాన్షియస్ అని అంటారు. అంటే చెప్పాలంటే ఇప్పుడు ఇదంతా కూడా ఓ పెద్ద, ఈ మనకు అన్ని కనిపిస్తున్నాయి, ఫ్యాన్లు ఇవన్నీ, హాలు, ఇదంతా కూడా కాన్షియస్ మైండ్ అని అనుకుందాం. ఈ చుట్టూ ఉండే పెద్ద బిల్డింగ్ ఉంది, అదేమో అన్కాన్షియస్ మైండ్, నాకు తెలియదు ఏం జరుగుతుందో, కానీ ఉండడం మాత్రం పెద్ద బిల్డింగ్ ఉంది. కానీ అప్పుడప్పుడు నాకు చప్పుళ్ళు వినబడుతున్నాయి. ఏమిటి, ఏదో కంకర్రాళ్ళు ఏదో వేస్తున్నట్టే, ఓహో పక్కన బిల్డింగ్ కడుతున్నారు కదా, అదనమాట. అంటే ఆ చిన్న చిన్నవి నాకు అందుతున్నవేమో అది ప్రీ కాన్షియస్ అనమాట. నాకు తెలియకుండా ఉన్న ఈ పెద్ద ప్రెమిసెస్ అంతానేమో కాన్షియస్ అనమాట, మొత్తం మైండ్ అనమాట, అదంతా అన్కాన్షియస్ అనమాట. ఇప్పుడు ఈ గదిలో ఉండే ఫ్యాన్లు, లైట్లు, ఈ పుస్తకాలు, ఇవి మాత్రం కాన్షియస్ అనమాట. ఈయన ఇంకో స్ట్రక్చరల్ థియరీ ఒకటి చెప్పారు. అదేమిటంటే మైండ్కి 3 భాగాలు ఉంటాయి, ఈద్, ఈగో, సూపర్ ఈగో అనేటటువంటిది ఆయన చెప్పడం జరిగింది. ఈ ఈద్ అంటే ఏమిటి, ఈగో అంటే ఏమిటి, సూపర్ ఈగో అంటే ఏమిటి అన్నది మనం పరిశీలిద్దాం. ఈద్ అంటే రాక్షస స్వభావం లాంటిది, దెయ్యం లాంటిది. మరి సూపర్ ఈగో అంటేనేమో దేవత లాంటిది, ఈగో అంటే మన మనుషులు లాంటిది అనమాట. ఈ ఈద్ అంటే ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి అంటే టీవీ ఆన్ చేసి ఛానల్స్ అలా తిప్పుకుంటా పోతే ఏమేం కనపడతాయో అవన్నీ ఇద్దులో భాగమే. అంటే టీవీ ఆన్ చేయగానే రకరకాల ఆహారాలు, రుచులు ఏ విధంగా వండుకోవాలో కనిపిస్తుంటుంటాయి. అంటే ఇవన్నీ కూడా ఈద్, నాకు అలా తినాలనుంది, ఆ వేపుడు వేయించుకోవాలనుంది, అందులోనేమో కాస్త కొంచెం ఇగో ఇది, ఈ ముక్కను అందుకు తినాలనుంది, ఆ దోశ ఏమో ఇలా మధ్యలో స్టఫ్ ఇలా పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ కోరికలు. అలాగే
తిండే కాకుండా బట్టలు, ఈ ఈ బట్టలు ఎలా వేసుకోవాలి, దానికేమో ఇలా కుట్టించుకోవాలి, లేకపోతేనేమో మంచి ఫ్యాషన్గా ఎలా తిరగాలి, ఆ, ఈ అలాగేనేమో ప్రేమలు, ఇంకా 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 ఎక్స్ట్రా వ్యవహారాలు, ఇవన్నీ కూడా ఈద్దులోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా వాళ్ళని వీళ్ళని కొట్టు చావడాలు, ఇవన్నీ కూడా ఈ కోరికలు పుట్టనమాట. మనలో ఉండేటటువంటి ఒక జంతువు అనమాట చెప్పాలంటే. అర్జెంటుగా నాకు ఐస్ క్రీమ్ కావాలంతే, అర్జెంటుగా ఆ పిల్లని చూడగానే నాకు ముద్దెట్టుకోవాలనిపిస్తుంది, ముద్దెట్టేసుకోవాలంతే, వాడిని చాచిపెట్టి కొట్టాలందు కొట్టేస్తానంతే అని ఈ విధంగా లోపల ఉండేటటువంటి చిన్నపిల్లాడు అనాలి, లేకపోతే జంతువు అనాలి, లేకపోతేనేమో రాక్షసుడు అనాలి, ఇలాంటి ఒక నెగిటివ్ థింగ్స్ అన్ని కూడా ఉండేటటువంటి దాన్ని ఈద్ అని అంటారు. ఇక సూపర్ ఈగో అంటే ఏమిటంటే, అది మనకి అన్ని కూడా నీతి నియమాలు బోధనలు చేసేటటువంటి దాన్ని సూపర్ ఈగో అంటారు. ఈ సూపర్ ఈగో అనేటటువంటి దానికి అది అది పుట్టుకతోటే సూపర్ ఈగో చాలా చిన్ని ప్రిమిటివ్ గా ఉంటుంది. అది ఎలా డెవలప్ అవుతుందంటే, మన పేరెంట్స్ వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి నీతి నియమాలు, ఇవన్నిటి వలన, పేరెంట్స్ వల్ల వచ్చేటటువంటిది అది. అదే కాకుండా మనం పుట్టినటువంటి మతం, ఆ మతంలో ఏ మతంలో పుట్టామో అందులో ఉండేటటువంటి స్క్రిప్చర్స్, ఆ మతాధికారులు చెప్పేటటువంటివి, ఇవన్నీ కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అదే విధంగా టీచర్స్ చెప్పేటటువంటివి, ఇవన్నీ కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంటాయి. అదే విధంగానేమో సొసైటీలో ఉండే నియమాలు, అలాగే లా ఆఫ్ ద ల్యాండ్, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. మీకు ఒక ఉదాహరణ, పిల్లాడు స్కూల్కి వెళ్ళి ఒక పెన్సిల్ ఏదో దొంగతనం చేసుకొచ్చాడు. పెన్సిల్ దొంగతనం చేసుకొస్తే, అమ్మ ఈ పెన్సిల్ బాగుంది కదా, పక్క పిల్లాడితో పట్టుకొచ్చేసాను అంటే, ఆ తల్లి ఇమీడియట్ గా వాడిని వాయించేసి, ఇలాంటి దొంగ బుద్ధులు మన ఇంట వంట లేవురా, ఎంత వెధవ పని చేసావురా అని చెప్తే అది ముద్ర పడిపోతుంది. అలా కాకుండా, ఓరి వెధవ, మీ అన్నయ్య చిన్నప్పుడు పెన్సిల్ కాదురా పెన్నులను స్కూల్ బ్యాగులు కూడా ఎత్తుకొచ్చేవాడు అని అనేటప్పటికీ వాడికి అది ఒక స్టాండర్డ్ లాగా ఉండిపోతుంటుంది అనుకోండి. ఇలాగా చిన్నప్పుడు మనం చేసేటటువంటి ఈ పరిస్థితి. అలాగే కొన్ని రిలీజియస్ లో ఫలానా పని చేసినా తప్పు లేదు అనేటటువంటి ఉందనుకోండి, అవును తప్పు లేదు అలా చేయొచ్చట అనేటటువంటి దాని కింద ఉంటుంటుంది. అలాగే టీచర్ గారు ఏదో సైడ్కి వెళ్ళి ఒక సిగరెట్ అది లాగించి వస్తున్నారు అనుకోండి, అవును మన టీచర్ గారు అలా చేస్తున్నారుగా, మన ఇదే ఉంది అనేటటువంటి. లా ఆఫ్ ద ల్యాండ్ ఉందనుకోండి, ఆ తాగుడు నిషేధించారు అనేటప్పటికి అన్నాళ్ళు తాగుతూ ఉండేవాళ్ళు అలా గిలగిలాడుతూ ఉంటారు. అంతగా తాగాలనిపిస్తే ఏ యానమో వెళ్ళిపోయి తాగుతారు, లేకపోతే అక్కడైతేనేమో తడ వెళ్ళిపోయి తాగుతుంటారు. ఇలా జరుగుతుంటుంది. అదే నిషేధం తీసేశారనుకోండి, తీసేసేటప్పటికి మళ్ళీ అందరూ కూడా మళ్ళీ తాగేయడం మొదలెట్టడం, ఇలాగా లా ఆఫ్ ద ల్యాండ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ఒక ఒక ఉదాహరణ చూద్దాం. ఓ బ్రాహ్మణ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు బంగాళాదుంపలు తింటారా అని అడిగాం. ఆ అంటే, తప్పకుండా తింటామండి, బంగాళాదుంపలు చాలా ఇష్టం నాకు అని అంటాడు ఆయన. మరి కోళ్ళు మేకలు తింటారా అండి అని అడిగాం అనుకోండి, చిచ్చి కోళ్ళు మేకలు మేమెందుకు తింటాం అంటారు. అదే ఒక కాపుల అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు బంగాళాదుంపలు తింటారా, ఓ తప్పకుండా తింటాం. కోళ్ళు మేకలు తింటారా, ఓ కోళ్ళు మేకలు కూడా బ్రహ్మాండంగా లాగించేస్తాం. మరి గొడ్డు మాంసం తింటారా అండి, చిచి గొడ్డు మాంసం మేము ఎందుకు తింటాం. అదే కేరళ వెళ్ళామండి, కేరళ వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగాం, ఏమిటి మీరు కోళ్ళు మేకలు తింటారా, తింటామండి. మీరు బీఫ్ తింటారండి, ఓ బీఫ్ చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది, చీప్ అండ్ బెస్ట్ అండి అది అని అంటారు. మరి అయితే కప్ప మాంసం తింటారా అండి, చిచి కప్పలు మేము ఎందుకు తింటామండి. అదే చైనా వెళ్ళి అడిగామనుకోండి ఎవరినన్నాను, కప్పలు తింటారండి అంటే, కప్పలే కాదండి మేము మిడతలు పావుల్ని కూడా తినేస్తామండి అంటారు. ఇప్పుడు ఇందులో తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అంటే, ఇక్కడ తప్పు ఒప్పు కాదు, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అలాంటిది. ఇది కరెక్టే అని సోపరీగోలో ఉంది. అవును తప్పే ఉంది, కప్పలు తింటే తప్పే ఉంది అనేటట్టుంది. కప్పలు తింటాం ఏంటి అనేటట్టుంది. ఇలాగా నేను ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో అప్పుడు హాస్టల్లో
ఆ మామూలుగా వెజిటేరియన్ మెస్ అన్నమాట. వాళ్ళు ఆమ్లెట్లు సర్వ్ చేస్తుండేవారు. ఏది ఎక్స్ట్రా డబ్బులు నోట్ చేసుకుని. ఆ ఆమ్లెట్లు వాడేమో కావాలా కావాలా అని అడుగుతున్నాడు. నా పక్కనేమో శాస్త్రి గారు కూర్చున్నారు. ఆయనేమో ఏదో అట్టు పట్టుకొచ్చాడు, కావాలా అని అడుగుతున్నాడు, వద్దండం ఎందుకని వెయ్యి అన్నాడు. వేసిన తర్వాత ఏమో కొంచెం నోట్లో పెట్టుకుని చూసి, ఇదేమిటి కొంచెం రుచి తేడాగా ఉంది ఏమిటి అని పక్కన అడిగితే, ఏంటి ఆమ్లెట్ వేసుకున్నా కదా తిను అన్నాడు. అనేటప్పటికి ఒక్కసారిగా ఆయన స్టన్ అయిపోయాడు. స్టన్ అయిపోయి గబగబా వంటగదిలోకి వెళ్ళిపోయాడు. వంటగదిలో వాడిని కేకలేయడానికి వెళ్ళాడేమో అనుకుంటే, ఆయన చేసిన పని ఏమిటంటే, అక్కడ పొయ్యిలో ఎర్రగా కణకణలాడుతున్న నిప్పుల్లోకి ఒక అట్లగాడ పెట్టి నాలుక మీద చొరక వేసేసుకున్నాడు. అంటే ఏమిటనమాట, చిన్నప్పుడు సూపర్ ఈగోలో ఇలాంటి ఒక మనం ఇవి తింటాము ఇది తినకూడదు అనేటిది అంత బలంగా పడిపోయింది అనమాట. ఇలా చిన్నప్పుడు మనకు ఉండేటటువంటి ఈ అన్ని కూడా ఈ సూపర్ ఈగో. ఈద్కి సూపర్ ఈగోకి మధ్య ఫైటింగ్ ఎప్పుడు జరుగుతుంటుంది. మధ్యలోనేమో ఈగో నలిగిపోతుంటుంది. ఈ సూపర్ ఈగోలో రెండు భాగాలు: ఈగో ఐడియల్స్, కాన్షన్స్. ఈగో ఐడియల్ అంటే ఆర్ట్ అన్నమాట, మనం ఇది చేయాలి అనేటటువంటి. కాన్షియస్ అంటే షుడ్ నాట్లు అన్నమాట, దొంగతనము చేయరాదు, అబద్ధములు ఆడరాదు, ఇలాంటివన్నీ కాన్షియన్స్ లోకి వస్తాయి. ఈగో ఐడియల్ అంటే పరులకు సహాయం చేయవలెను, పెద్దవాళ్ళని గౌరవంగా చూడవలెను, ఇలాంటివన్నీ కూడా ఈగో ఐడియల్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఈద్కి సూపర్ ఈగోకి మధ్య జరిగే సంఘర్షణ గురించి ఒక ఒక 2-3 నిమిషాలు చెప్పేటప్పటికి మనకి టైం అవుతుంది. అది అప్పుడు నేను తాత్కాలికంగా బ్రేక్ పెట్టుకుంటాను. తాత్కాలికంగా ఇట్లండి, అదే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ సెషన్లోకి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ఉదాహరణ అనుకుందాం. ఏంటంటే, ఓ పిల్లాడు రోడ్డు మీద వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు అక్కడ బండి మీద బజ్జీలు ఏవో కనిపిస్తున్నాయి. కనిపిస్తుంటుంటే ఆ బజ్జీలు ఎంత అని అడిగాడు. అడిగితే ఈ బజ్జీలు 10 రూపాయలు అని చెప్పాడు. ఏదో జేబు తడుముకుంటే 5 రూపాయలు ఉన్నాయి. ఆ 5 రూపాయలు చూపించి, ఆ, దీనికి ఇస్తావా అంటే, అబ్బే ఏమో 10 రూపాయలు ఉంటేనే ఇస్తాం అని చెప్పేసి అన్నాడు. అంటే ఈద్ ఏమంటుంది, నాకు బజ్జీలు కావాలి బజ్జీలు కావాలంటుంది. రెండో పక్క నుంచి సూపర్ ఈగో ఏమని చెప్తుందంటే, వాళ్ళ అమ్మ బయట బజార్లో కొనకూడదు తినకూడదు, వాళ్ళ కాకనంతో ఇష్టం వచ్చినట్టు పాడు చేసేస్తారు, అది తింటే ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పడం గుర్తుంది. కానీ సూపర్ ఈగోని పక్కన పెట్టి ఈ ఈగో ఏం చేసింది, కొంచెం బజ్జీ ఇస్తావా అని చెప్పేసి 5 రూపాయలు చూపించింది. ఎన్విరాన్మెంట్ ఏముంది, ఎన్విరాన్మెంట్ అంటే ఆ బజ్జీలు వాడనమాట. అదే లాభం లేదు, ఉమ్, వెళ్ళిపో అని చెప్పడం జరిగింది. ఇంకా అప్పుడు ఏం చేశాడు, ఇటేమో ఇదిని సముదాయించాలి, సూపర్ ఈగోని సముదాయించాలి. ఎప్పుడూ లేనిదేమో వంటగదిలోకి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మకి ఊరికే తెగ సహాయాలు చేసేస్తున్నాడు. ఏమిటి వీడు ఎప్పుడూ లేనిది ఇంత సహాయాలు చేసేస్తున్నాడు అని అనుకుంటే నెమ్మదిగా తేల్తాడు. అమ్మ నాకు బజ్జీలు తినాలని ఉంది అని. సర్లేరా అయితే శనగపిండి కొంచెం తెచ్చుకో అని చెప్పేసి కొట్టి నుంచి తెప్పించుకుని శుభ్రంగా ఇంట్లో బజ్జీలు వండి పెడుతుంది. అంటే ఈద్ సాటిస్ఫై అయింది, ఎన్విరాన్మెంట్ అనుకూలంగా తయారైంది, సూపర్ ఈగో కూడా నువ్వు తప్పు చేయలేదు లావాయ్ అందనమాట. ఈ విధంగా డైలీ ఈద్ సూపర్ ఈగోల మధ్య ఫైటింగ్ అనేటటువంటి చాలా అకేషన్స్ లో జరిగిపోతూ ఉంటుంటుంది అనమాట. ఈ ఈ వీటి నుంచి సరి చేసుకోవడం కోసమే ఈగో ఎన్నో మెకానిజమ్స్ పాటిస్తుంటుంది. ఓ పక్క నుంచేమో ఈద్ ఏం చేస్తుంది, కత్తిలా ఉంది పిల్ల అని చెప్పేసి ఏమో ఈద్ చెప్తోంది. ఓ పక్క నుంచేమో సూపర్ ఈగో, ఓ పక్క నుంచేమో మారల్ ఫోర్స్ చాలా తప్పు నువ్వు చేస్తున్నావు అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఆ పోలీస్ ఆయన ఏమో కళ్ళెరు చేసి చూస్తున్నాడు. ఇంకో పక్క నుంచేమో వాళ్ళ ఆవిడ, ఏంటి ఆఫీసులో ఏదో పులిహోరాలు కలుపుతున్నారట అని చెప్పేసి వాళ్ళ ఆవిడేమో కేకలేసింది. ఈ అన్నిటి మధ్యను ఈ ఈగో నలిగిపోతుంటుంటుంది అనమాట. ఈ నలిగిపోయేటటువంటి ఈగో ఇది ఎన్నో మెకానిజమ్స్ పాటిస్తుంటుంది. వాటిల్ని ఈగో డిఫెన్స్ మెకానిజమ్స్ అని అంటారు. ఇప్పుడు ఈగో డిఫెన్స్ మెకానిజమ్స్ అన్నది మనం ఒక కొత్త అధ్యాయంలోకి వస్తాం అనమాట. రకరకాల మెకానిజమ్స్, అది మనసు ఎన్ని రకాల ఆటలు ఆడుతుందో అవన్నీ చెప్పుకునేటటువంటిది. అది మనం
నెక్స్ట్ చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి టైము 7:25 అయింది కాబట్టి ఆ, మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉమ్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.